కొల్లేరులో ఏం జరిగింది, ఎందుకు, ఎవరు చేపల చెరువులు, ఎవరు అనుభవించారు, చేపల దొంగ అబ్బాయి చౌదరి అవునా కాదా, ఇతను చేపల చెరువుల దగ్గర చేపలు పట్టేసుకున్నాడా లేదా, ఇతను వాళ్ళ ఇబ్బంది పెట్టాడా లేదా, లేకపోతే అసలు ఎప్పుడన్నా ఉందా, మన జిల్లాలో ఎవరి దగ్గరైనా ఉందా, ఈ ఒక్క విషయం తప్ప ఎక్కడన్నా ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయా? 175 మంది మీ పార్టీ వాళ్ళు ఉన్నారు, ఓడిపోయిన వాళ్ళు కానీ గెలిచిన వాళ్ళు కానీ. ఎక్కడా లేనటువంటి విచిత్రమైనటువంటి సంఘటన దెందులూరులోనే ఎందుకు జరుగుతుంది అని అడుగుతున్నా. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీ కారుమూరి నాగేశ్వరరావు ఎక్స్ మినిస్టర్ ఉన్నాడు, అడగండి వాస్తవం ఏంటో. మీ కన్నబాబు ఉన్నాడు ఎక్స్ మినిస్టర్, అడగండి వాస్తవాలు ఏంటో. పక్కన వాసుబాబు ఉన్నాడు, ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే, వాసుబాబుని అడగండి. ఇప్పుడు నువ్వు పెట్టుకున్నావు కదా జేపీని, ఏలూరులో జేపీని అడగండి. మీ వాడు తప్పులేదా? మీ దోళ్ళ నాగేశ్వరరావు చెప్పమనండి, గుండె మీద చేసుకుని ఇతను దోపిడీ చేయలేదు, తప్పు చేయలేదు అని. తప్పు చేయనప్పుడు వాడి నాయన వచ్చి పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి 2 లెంపలు వేసుకున్నాడా లేదా, ఎందుకు లెంపలు వేసుకోవాల్సి వచ్చింది? ఇప్పుడు ఒకరు మాట్లాడండి. మీ నాయన పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని కాపాడండి, తప్పు చేసాం, మేము ఆ డబ్బులు కట్టేసుకుంటాం అని లెంపలు ఎందుకు వేసుకున్నాడు అని అడుగుతున్నాం. ఒక్కడ సమాధానం చెప్పడు. మీ లెక్కలు తెలుస్తూ ఉంటాడు, ఇది సంస్కృతి పద్ధతి కాదంటాడు. మాకేంటి, మేమేమన్నా అమ్మవారువా? మాకు ఇవ్వాలా ఎవడన్నా డబ్బులు? మేము అట్ట మీ వాళ్ళలాగా డబ్బులు బల్ల కింద చేతులు పెట్టి నొక్కేయటం మాకు అలవాట? మీకు అలవాటు, మీ పార్టీకి అలవాటు, మీ నాయకుడికి అలవాటు. మీ పార్టీ సిద్ధాంతమే దోపిడీ సిద్ధాంతం, దోచేయటం సిద్ధాంతం. మీరు మమ్మల్ని మాట్లాడేటువంటి నైతిక అర్హత మీకెవరికీ లేనే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నువ్వేదో అదే మా పార్టీ వాళ్ళకి ఏదైనా అన్యాయం జరుగుతుంటే మేము పలకరించడానికి వస్తే మమ్మల్ని వెళ్ళనీకోకుండా సెక్షన్ 30 ఉందని, ప్రివెంటివ్ అరెస్ట్ కింద 151 ఉందని ఎన్నిసార్లు మమ్మల్ని ఆపారు మీరు? కానీ నువ్వు స్వేచ్ఛగా నీ వాడిని పలకరిస్తానంటే వాస్తవం తెలుసుకుంటావేమో అని చెప్పి నిన్ను బందోబస్తు ఇచ్చి మరీ అక్కడ పంపించినటువంటి పరిస్థితి. అది కూటమి కాబట్టి నువ్వు రాగలిగావు. అదే మీ గుడ్డోడు పాలిస్తం అయితే రాణిస్తారా అని అడుగుతున్నా. మీరు అట్లా రానిచ్చారా గతంలో అని అడుగుతున్నా. మీకు మీ పొలం కాడ కాపలా, మీ ప్రాణాలకు కాపలా. ఏంటి చంపేస్తారన్నావు? అబ్బాయి చౌదరి జేబులు కొట్టేవాడిని చేపలు దొంగలను చంపుతారా? వాడు జేబులు కొట్టేవాడు, వాడు చేపలు దొంగతనం చేసేవాడు. వాడిని ఎవడు చంపుతాడు? ఒక అబ్బాయి చౌదరి చనిపోతే 100 మంది అబ్బాయి చౌదరులు పుడతారంటున్నావేంటి? సినిమా డైలాగులు చెప్తున్నావేంటి? నాని నీ స్టోరీలు ఎవడంటాడు అనుకుంటున్నావు? ఎవడికి కావాలి నీ స్టోరీలు? అబ్బాయి చౌదరిని ఎవడు చంపుతాడా? వాడు చంపే అంత మనిషి అసలా? వాడు జేబులు కొడతాడు, చేపలు కొడతాడు. వాడిని ఎవడు చంపుతాడు అసలు? నువ్వు లేనిపోయిన మాటలు 1, 2, 3 పుట్టిస్తున్నావేంటి? వాడికి థ్రెట్ ఉందా? వాడికి థ్రెట్ ఉంటే వాడు తిరగలుగుతాడా? వాడెక్కడో లండన్లో సాఫ్ట్వేరు, అమెరికాలో కంపెనీ, వాడు వలస పక్షిలాగా కొల్లేరులో వస్తూ ఉంటాయి. రకరకాల ఫేమస్ ఉన్నటువంటి పక్షులు మరి ప్రపంచ దేశాల నుంచి కూడా వలసకు వస్తూ ఉంటాయి. అట్లాగే అబ్బాయి చౌదరి అనేవాడు కూడా దెందులూరుకి వలస పక్షిలాగా సంవత్సరానికి 3-4 సార్లు వస్తాడు. ఒక 5-6 సార్లు ప్రెస్ మీట్ పెడతాడు, ఆడి దారినాడు వెళ్ళిపోతాడు. ఇక్కడ కార్యకర్తలు ఏమైపోయారో, పార్టీ ఏమైపోయిందో ఎవరికీ అనవసరం. మీ పార్టీ ఒక నీరో చక్రవర్తి పార్టీ. మీరు అట్టేవాడకపోతే మాత్రం ఏమైంది? నీరో చక్రవర్తిలాగా పిడేలు వాంచుకుంటారు. ఈనాడు ఎవడు మీరు తప్పు చేయకోకుండా జైలుకి వెళ్ళినాడు ఎవడో చెప్పండి? ప్రతివాడు దోపిడీ చేసే జైల్లో ఉన్నాడు. ఇవాళ కాకపోతే రేపైనా మీరందరూ వెళ్ళక తప్పదు. మీరు చేసినటువంటి పాపాలు, ఘోరాలు, నేరాలు ఇంత అంతా కాదు. వాడికి ఏమీ తెలీదు, చాలా మంచివాడని చెప్తున్నావు. ఇక చూడు, వాడికి నిజంగా తెలియకపోతే వీడు నా పిఏ, వాడిని చూడు ఎట్ట కొట్టేశాడు. ఉత్తిపున్నానికి నా పిఏ ఒకటి జోలికి వెళ్తాడా? ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన మనిషి నా పిఏని చూడు ఏ విధంగా కొట్టేశారు మీరు, ఏ విధంగా హాస్పిటల్ పాలైపోయాడు. ఇదిగో చూడు నీ నాయకులు ఎట్లా కొడుతున్నారో మా వాళ్ళని. మీ కళ్ళుంటే చూడు. ఏంటి శాంతి భద్రతలు లేవు అంటున్నావు? ఇప్పుడు లేవా, అప్పుడు లేవా? వీటికి సమాధానం ఏ ఒక్కదానికైనా నువ్వు చెప్పగలవా? ఇప్పుడు నేను చేసేస్తా, నువ్వు ఆన్సర్ చేస్తే ఇప్పుడే చేస్తా. చూసుకుందాం ప్రజాక్షేత్రంలో. స్థానిక సంస్థలు అన్నావు ఎందుకు? ఇప్పుడే చేస్తా. మీ దొమ్మేంటో నా దొమ్మేంటో తెలుగులో తెలుసుకుందాం. ఇదిగో చూడు, మీ వాళ్ళు బద్దలు కొట్టినటువంటి ఆస్తులు, కార్లు,
జీపులు ఏ విధంగా ఇప్పుడు కూడా పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. వీటికి సమాధానం చెప్పు నువ్వు. వాడికి ఏమీ తెలియదు, వాడు ఏమీ చేయలేదు అంటున్నావు. ఒకటి కాదు, రెండు కాదు, ఇలాంటి ఇన్సిడెంట్లు ఇక చూడు ఎన్ని ఉన్నాయో మీరు చేసిన ద్రోహాలు. ఇవన్నీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని చెలరేగిపోయి అన్యాక్రాంతంగా చేసినటువంటి పనులు కదా. అధికార మదంతో కళ్ళు నెత్తికెక్కి మీరు ప్రవర్తించినటువంటి తీరు ఇది కాదా? ఇట్లా సమాధానం చెప్పండి. ఇదిగో చూడు, రెచ్చిపోయిన మట్టి మాఫియా. ఇది నేనేమన్నా అన్నప్పుడు వేసుకొచ్చానా? ఇదిగో ప్రజాశక్తి, కమ్యూనిస్ట్ వాళ్ళు రాసింది, మేము రాసాము. ఇది చూడు ఏం రాశారో. మేము వెళ్ళి కలెక్టర్కి ఏం కంప్లైంట్ ఇచ్చామో చూడు. ఇదిగో హాస్పిటల్లో ఉండి ఈయన ఒక డాక్టర్ రోడ్డు మీద ఉంచున్నాడు. 11-12 గంటల టైంలో వీళ్ళేంటో ఇటు వెళ్తున్నారు ఏంట్రా అని రోడ్డు మీద ఆగి నుంచున్నాడు. ఏంట్రా ఆగి నుంచున్నావు అని చావచేత కొట్టారు. 14 లక్షలు అయింది. ఇతను అపోలో హాస్పిటల్ ఏలూరులో మా వల్ల కాదు, ప్రాణాపాయం ఉంది, రిప్స్ ఇరిగిపోయి లంగ్ పొడుచుకుంటున్నాయంటే అపోలో పంపిస్తే 14 లక్షలు మెడికల్ బిల్ అయింది. ఇదంతా ఘోరం కాదా? అంటే మాకు జరిగినప్పుడు మీకు తెలీదా? అప్పుడు నిద్రపోతున్నారా మీరు? ఇవన్నీ సమాధానం చెప్పండి. ఏమీ తెలియదని మాట్లాడుతున్నారు మీరు. చాలా ఇన్నోసెంట్ అంటున్నారు మీరు. ఇదిగో వీళ్ళంతా ఎవరు? రౌడీ షీటర్లు. ఎవరు వీళ్ళు? ఇదిగో చూడు, ఒకరోజు ముందే వాళ్ళని తీసుకుని వచ్చి ఒకరోజు ముందే నీ తోటలో పెట్టుకుని ఇలాంటి రౌడీల్ని చూడండి. వాళ్ళంతా ఏ విధంగా ఉన్నారో. రాడ్లు పెట్టుకుని, కర్రలు పెట్టుకుని ఎవరిని కొడదామని వచ్చారా? ఎదురు మనం బొంకుతున్నారు మీరు. ఎవరిని కొడదామని వచ్చారు? వీళ్ళు ఎవరన్నా నా కాన్సెన్స్ వాళ్ళ, నాకు సంబంధించిన వాళ్ళ, మా వాళ్ళ? నీ పార్టీ కార్యకర్తలు లేరా? నీ వైఎస్ఆర్ కుటుంబం అంతా ఉందన్నావుగా. తప్పు చేయకపోతే ఎందుకు రాట్లాడాలి అందరూ? ఎవడాస్తులు కొట్టేస్తారు మీరు? సమాధానం చెప్పు. నిజంగా కొట్టలేదా? వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి దీపమార్పను మేము డబ్బులు తీసుకోలేదని మేమేమంటలా. నువ్వు అన్యాయంగా వాళ్ళ దగ్గర కాజేసిన డబ్బులు వాళ్ళకంటే ఇచ్చేయచ్చు కదా అని చెప్తున్నావు. ఇస్తానని చెప్పి పెద్ద మనుషుల దగ్గరికి ఎందుకు వెళ్ళారు మీరు? ఎందుకు పెద్ద మనుషుల దగ్గర ఒప్పుకున్నారు? మీరు ఒప్పుకోలేదా చెప్పండి పోనీ. ఇవన్నీ అడగటం పోయి ఎదురు వాడు దొంగతనం చేస్తే మావాడు గొప్పవాడని సపోర్ట్ చేస్తారని మీరు. నువ్వు దొంగ, ఆడో దొంగ. ఇంకొకడు మిర్చి ఆటలో టిక్కీ దొంగ, నువ్వు బియ్యం దొంగ, ఆడేమో చేపల దొంగ. ఏంటో దొంగలు కలిసి ఊడు పంచుకున్నట్టు ఒకరినొకడు పలకరించుకుంటా వచ్చారు. ఏంటి మీరు చెప్తుంది? మీరేం మెసేజ్ ఇస్తున్నారు? లా అండ్ ఆర్డర్ లేదంటున్నారు. లా అండ్ ఆర్డర్ లేకపోతే నువ్వు రాగలుగుతావు నిన్న? నువ్వు రా, పోలీసు వాళ్ళు లేకుండా చూస్తా. లా అండ్ ఆర్డర్ లేదంటున్నావుగా. నిన్ను పంపించింది గౌరవంగా మాట్లాడిచ్చింది, పరామర్శించింది పోలీసు వాళ్ళని బట్టే. పోలీసులు పక్కాగా పనిచేయబట్టే ఈరోజు నువ్వు తిరుగుతున్నావు రోడ్డు మీద. ఇది మీ ప్రభుత్వం కాదు. కళ్ళు లేకుండా కబోదు లేక గుడ్డిగా పరిపాలించటానికి ప్రతిరోజు నరకం చూశారు. సామాన్య ప్రజలను కూడా బతకనిచ్చారు మీరు. ఎవరైనా కనీసం మీకు ఇంకా సిగ్గురాలా? మీకు ఎక్కడ కాల్చి వాతలు పెట్టకూడదో నీకు కానీ, జగన్కి కానీ, అబ్బాయికి కానీ, మీ అందరికీ అక్కడ వాతలు పెట్టారు ప్రజలు. మా నియోజకవర్గంలో ఆడికి పెడితే నీకు బందరులో పెట్టారు. అమాయకమైనటువంటి మా బీసీ నాయకుడు కొల్లు రవీంద్రనే మర్డర్ కేసులో ఇరికిచ్చి నువ్వు సెంట్రల్ జైలుకి పంపించావు. పాపం ఊరినే పోద్దా? ఊరికే పోద్దా అని అడుగుతున్నా. నీ నోటుకొచ్చినట్టు నువ్వు కాపులు కదా అని పవన్ కళ్యాణ్ గారి మీద ఆ జగన్ చెప్ప నువ్వు మాట్లాడా, జగన్ చెప్ప స్క్రిప్ట్ నువ్వు మాట్లాడా. ఏంటి నీ భాగోతం? ఒకటి చెప్తే మాట్లాడే భాగోతం నీ బతుకు. ఒకరితో చెప్పించుకుని మాట్లాడే బతుకు నీది. మాది ఇండివిజువాలిటీ. మాకేముంటే అది మాట్లాడతాం, ఏముంటే అది చెప్తాం. నీ దగ్గర దమ్ముంటారా? నా ఇంటికి రమ్మన్నా వస్తా, నీ ఇంటికి రమ్మన్నా వస్తా, అబ్బిగాడి ఇంటికి రమ్మన్నా వస్తా. కొల్లేరు ప్రజలను తీసుకుని వస్తా, కొల్లేరు వాళ్ళని తీసుకుని వస్తా. నిజంగా నీ ఆత్మసాక్షిగా అబ్బాయి చౌదరి వాళ్ళకి బాకీ లేడు, ఇతను తప్పు చేయలేదు, నేను నమ్ముతున్నానంటే కనుక పైసా కూడా ఇవ్వద్దు. ఇప్పుడు వరకు అతను ఎంత నష్టపోయి ఉంటాడో ఆ డబ్బులు కూడా అతను కట్టిస్తాం, తప్పు జరగకపోయి ఉంటే. ఎందుకు వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు?